హలో అందరికీ. నేను స్వరాలి. అఖండ దీపం 72వ భాగంతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. భువనేశ్వరి దేవిని, సరయుని చూడగానే మైథిలి భయంగా లేచి నిలబడింది. వాళ్ళు వచ్చిన సమయంలో సంతోష్ ఇంట్లో లేడు. సరయు భువనేశ్వరీదేవి ఇద్దరూ ఇంట్లోకి వచ్చి మైథిలి వైపు చాలా కోపంగా చూస్తున్నారు. అక్కడే ఉన్న అనసూయమ్మ గారితో భువనేశ్వరీదేవి చాలా సాఫ్ట్గా మాట్లాడడం మొదలుపెట్టింది. బాగున్నారా పిన్ని గారు అని పలకరించింది భువనేశ్వరీదేవి. ఆ ఇప్పటిదాకా బాగానే ఉన్నాం, ఇక మీదటనే ఏమవుతుందో తెలియదు అని వెటకారంగా సమాధానం చెప్పింది అనసూయమ్మ. పిన్నిగారికి ఇంత వయసొచ్చినా ఇంకా వెటకారం పోలేదు అని నవ్వుతూ అన్నది భువనేశ్వరీదేవి. ఇంకా నయం, నాకు వెటకారం మాత్రమే పోలేదు, ఇంకా కొంతమందికి ఒంటి మీదకి ఎన్నేళ్ళొచ్చినా కనీసం బుద్ధి కూడా రావట్లేదు అని విసుగ్గా చురక అంటించింది అనసూయమ్మ. అనసూయమ్మ మాటలు తనకి అలవాటే అవడంతో భువనేశ్వరీదేవి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక నిలబడి చూస్తూ ఉంది. అంతలో లోపల నుంచి బయటకొచ్చింది సునీత. రండి భువనేశ్వరీదేవి గారు, ఎంతసేపు అయింది వచ్చి? కూర్చోండి అని మర్యాద చేయడానికి ప్రయత్నం చేసింది సునీత. నిజానికి సునీతకి కూడా భువనేశ్వరి అంటే ఒక రకంగా భయం ఉండేది. కానీ ప్రస్తుతం వాళ్ళు తమ ఇంట్లో ఉన్నారు కాబట్టి ఆ భయాన్ని కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తోంది సునీత. భువనేశ్వరీదేవి గారు ఏంటి, నేను మీ ఆడపడుచు ప్లేస్లోకి వచ్చిన మనిషిని, సంతోష్ని కంటికి రెప్పలాగా పెంచాను. కనీసం ఆ కృతజ్ఞత కూడా లేదా మీకు? వదిన అని వరుస కలిపి పిలవచ్చు కదా, మీ వదిన స్థానంలోనే కదా నేను వచ్చాను అని కొంచెం నిష్ఠూరంగా అన్నది భువనేశ్వరీదేవి. క్షమించండి భువనేశ్వరీదేవి గారు, మా వదిన బంగారం లాంటి మనిషి. ఆవిడ స్థానాన్ని నేనే కాదు, మా ఇంట్లో ఎవరికీ ఇవ్వాలి అనుకోవడం లేదు అని ఖరాఖండిగా చెప్పేసింది సునీత. నేను మీ వదిన స్థానాన్ని నాకు ఇమ్మని, ఈ ఇంట్లో నీ మీద ఆడపడుచుగా అధికారం చలాయించాలని నేను అనుకోవడం లేదులే. వదిన కేవలం పిలుపులో పోయేదేముంది? ఒకవేళ నేను ఏమైనా నీ మీద పెత్తనం చేస్తాను అనుకుంటున్నావేమో అంటూ ఏదో హాస్యం ఆడడానికి ప్రయత్నం చేసింది భువనేశ్వరీదేవి. క్షమించండి భువనేశ్వరీదేవి, మీరు కూడా నన్ను సునీత అనే పేరు పెట్టి పిలవచ్చు. మీ ఇంటికి వచ్చినప్పుడు అలాగే పిలిచారు కదా, ఇప్పుడు కొత్తగా ఏం మారింది? సరేలే కాని, ఇంతకీ టీ తీసుకుంటారా, కాఫీ తాగుతారా అని అడిగింది సునీత. అప్పటి వరకు వాళ్ళ మాటలింటూ భయంగా నిలబడి ఉంది మైథిలి. మైథిలిని గమనిస్తూ సరయు మైథిలితో మాట్లాడడం మొదలుపెట్టింది. ఏయ్, నువ్వు నిలబడి చూస్తున్నావేంటి? డ్రైవర్ మా లగేజ్ని అక్కడ పెట్టాడు, తీసుకెళ్లి గదిలో పెట్టు అని ఆర్డర్ వేసినట్లుగానే మైథిలికి చెప్పింది సరయు. అలాగేనండి అంటూ మైథిలి అక్కడ నుంచి కదలబోతూ ఉంటే అనసూయమ్మ గారు చిన్నగా దగ్గింది. ఈ పిల్లకి ఎంత ధైర్యం నూరిపోసినా మళ్లీ మొదటికే వచ్చేస్తోందేంటి అని మనసులో అనుకుంది అనసూయమ్మ గారు. మైథిలి అక్కడి నుంచి కదలబోతూ ఉన్నంతలోనే అక్కడికొచ్చాడు సంతోష్. సంతోష్ని చూడగానే మైథిలి అక్కడే నిలబడిపోయింది. ఇందాక అనసూయమ్మ గారు తగ్గడంతో ఆమెకి కొంచెం అర్థమైంది. సంతోష్ రావడంతో ఇంకొంచెం ధైర్యం పెరిగింది. అమ్మా, సరయు, మీరిద్దరు ఎప్పుడొచ్చారు? ఎంతసేపు అయింది వచ్చి? ఇంకా అలాగే నిలబడున్నారేంటి? అసలే అమ్మ ఆరోగ్యం బాగాలేదు. అమ్మమ్మ, నీకు తెలియదా? తనని నిలబెట్టి మాట్లాడిస్తున్నావేంటి అంటూ కంగారుగా మాట్లాడుకుంటూ భువనేశ్వరీదేవి దగ్గరికి వచ్చాడు సంతోష్. సంతోష్ వాళ్లతో అంత సాఫ్ట్గా మాట్లాడడం చూసి మైథిలికి కొంచెం కంగారుగా అనిపించింది. మళ్ళీ సంతోష్ వాళ్లకు వ్యతిరేకంగా తను ప్రవర్తిస్తే ఏం చేస్తాడో అనే భయం మొదలైంది. అంతకుముందు సంతోష్ చెప్పిన మాటలన్నీ ఒక్క క్షణం మర్చిపోయింది మైథిలి. నేను బాగానే ఉన్నాను నాన్న, ఇదిగో ఇప్పుడే వచ్చాము అని చెప్పింది భువనేశ్వరీదేవి. అమ్మమ్మ, ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాద చేయకుండా ఇలా నిలబెట్టి మాట్లాడేస్తున్నావేంటి? తను నాకు అమ్మ, ఏ విషయంలోనూ అమ్మకు ఏ లోటు రావడానికి వీల్లేదు. ఒకవేళ మీకు కష్టంగా ఉంటే చెప్పండి, నేను అమ్మని తీసుకొని ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని కోపంగా అన్నాడు సంతోష్. సంతోష్, మనం వచ్చిన పని వేరు కదా, నువ్వు అలా ఆవేశపడకు.
అయినా నేను ఈ ఇంటి మనిషిని కాదు కదా! వాళ్ళ కూతురు స్థానంలోకి వచ్చాను కదా! అందుకే వాళ్ళకి కొంచెం నా మీద కోపంగానే ఉంటుంది. అయినా నీకోసం నేనేదైనా భరిస్తాను అని బాధ ఉన్నట్లుగా నటిస్తూ అన్నది భువనేశ్వరీదేవి. అయ్యో! భువనేశ్వరీదేవి, ఇప్పుడు నిన్ను ఎవరేమన్నారు? సునీత అని మీకు కాఫీ కావాలా? టీ కావాలా? అని అడిగింది. మిమ్మల్ని కూర్చోమని చెప్పాము. ఇంతకంటే మర్యాదలు ఎవరు మాత్రం ఏం చేస్తారు? మిమ్మల్ని ఇంట్లోకి రాగానే ఎందుకొచ్చారు? మీరెళ్ళిపోండి అని ఇక్కడెవరూ అనలేదు కదా! మీరు చిన్నదానికే ఇంతగా ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? కోపంగా అన్నది అనసూయమ్మ. ఓహో! మీరు మర్యాదగానే మాట్లాడారా? అమ్మమ్మ క్షమించండి. నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను అన్నమాట. అమ్మా ముందు కూర్చోండి. తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం అంటూ అక్కడే ఉన్న సోఫాలో కూర్చొని సరయుతో సరియు ఇంకేంటి కబుర్లు అని అడిగాడు సంతోష్. నథింగ్ బావా. నువ్వు లేకపోయేటప్పటికీ ఆ ఇంట్లో చాలా బోరింగ్‌గా అనిపించింది. ఎప్పుడెప్పుడు నిన్ను చూద్దామా అని పరిగెత్తుకుంటూ వచ్చాననుకో అంటూ సంతోష్‌కి అతుక్కుపోయి అతని పక్కనే కూర్చుంటూ అన్నది సరియు. సంతోష్ కొంచెం ఇబ్బందిగా పక్కకి జరిగాడు. కాని అదేదీ పట్టించుకోకుండా సరియు మైథిలి వైపు చూసి, ఏంటి నీకు చెవులు పనిచేయడం మానేశాయా? ఇందాక ఎప్పుడనగా చెప్పాను నా లగేజ్ లోపల పెట్టమని. నా లగేజ్ తీసుకెళ్లి బావగదిలో పెట్టు. ఇక్కడ ఉన్నన్ని రోజులు నేను బావగదిలోనే ఉంటాను అని పొగరుగా చెప్పింది సరియు. సరియు మాటలకు అనసూయమ్మగారు కల్పించుకొని, పెళ్లి చేసుకోకుండా పరాయి మగవాడి గదిలో ఉండడమేంటి? అది కూడా సంతోష్ ఇప్పుడు మైథిలి భర్త. ఈ ఇంట్లో చాలా గదులున్నాయి. అంతేకాదు ఈ ఇంటికి కొన్ని ఆచారాలు కూడా ఉన్నాయి. అవి పాటిస్తాము అంటేనే ఈ ఇంట్లో ఉండండి. లేకపోతే నేను నోటితో చెప్పను అని కోపంగా అన్నది అనసూయమ్మ. ఆ మాటలకు సరియు కోపంగా ఏదో అనబోయేటంతలో సంతోష్ సరియు చెయ్యి పట్టుకొని, సరియు అమ్మమ్మ చెప్పేది నిజమే కదా! మనకింకా పెళ్లి కాలేదు. ఒకే గదిలో ఉండడం మంచిది కాదు. అదీకాక ఇలాంటి విషయాలు అమ్మ కూడా సపోర్ట్ చేయదు. మనకి లిమిట్స్‌లో ఉండడం తెలుసు. కానీ చూసేవాళ్ళకది బాగుండదు కదా! ఏంటమ్మా నేను కరెక్ట్‌గానే చెప్పాను కదా! అని భువనేశ్వరీదేవిని అడిగాడు సంతోష్. అవును. అవును నాన్న. నేను కూడా అదే చెబుదామనుకున్నాను. ఈలోపే పిన్నిగారు ఆవేశపడ్డారు. అయినా సరియు చిన్నపిల్ల. దానికి ఈ ఆచార వ్యవహారాల గురించి పెద్దగా తెలీదు. ఈ కాలం పిల్లలందరూ ఇలాగే ఉన్నారు కదా పిన్నిగారు. కొంచెం మనమే సర్దుకోవాలి. నేను చిన్నగా సరియుకి నచ్చ చెప్తాను. సరియు నేను ఉండడానికి ఒక గది చూపించండి. తను నా గదిలోనే ఉంటుంది అని సాధ్యమైనంత సాఫ్ట్‌గా మాట్లాడింది భువనేశ్వరీదేవి. సరియు వైపు కోపంగా చూసి, విన్నావు కదా! ఒక మంచి గది రెడీ చేసి సరియు మైథిలి వైపు కోపంగా చూసి, విన్నావు కదా! ఒక మంచి గది రెడీ చేసి నా లగేజ్, అత్తయ్య లగేజ్ ఇద్దరిది ఆ రూంలో సర్దిపెట్టు. నాకు అర్జెంటుగా ఒక గ్లాస్ జ్యూస్ తీసుకొనిరా అంటూ ఆర్డర్ పాస్ చేసింది సరియు. అప్పటికే సంతోష్ మైథిలి వైపు సీరియస్‌గా చూస్తూ ఉన్నాడు. అతని చూపుల్లో ఉన్న భావం కొంతవరకు మైథిలికి అర్థమైంది. కానీ ఇప్పుడు తను ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో మాత్రం అర్థం కాలేదు. ఇక మైథిలి వల్ల కాదు అన్న సంగతి అనసూయమ్మ గారికి అర్థమైంది. అందుకే ఆమె కోపంగా సరయుతో మాట్లాడడం మొదలుపెట్టింది. చూడమ్మాయ్, నీ పేరేంటో సరయునో బొరయునో నాకు సరిగా తెలీదు. ఇక్కడ ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలి. ఇక్కడ ఎవరికీ ఎవరు సర్వెంట్లుండరు. అదిగో అక్కడ ఉన్న గది ఖాళీగానే ఉంది. తీసుకెళ్లి నీ లగేజ్ నువ్వే అక్కడ పెట్టుకో. అయినా కడుపుతో ఉన్న పిల్లకి పనులు చెప్తావెందుకు? అని కోపంగా అన్నది అనసూయమ్మ. పిన్నిగారు, ఈ మైథిలి సంగతి మీకు తెలియదు. సంతోష్‌కి తెలుసు. కావాలంటే తనని అడగండి. ఇది మనందర్నీ మోసం చేస్తోంది. ఈ విషయం మీతో మాట్లాడదామని నేనొచ్చాను. ఇది మన ఆస్తిని కొట్టేయడానికి పెద్ద ప్లానే వేస్తోంది అంటూ భువనేశ్వరి ఏదో చెప్పబోతున్నంతలోనే అనసూయమ్మ ఆమెని ఆపేసింది. ఇక చాలు భువనేశ్వరి, కడుపుతోటున్న పిల్లని అన్నన్ని మాటలు అనడం మనకే మంచిది కాదు. మిగతా విషయాలు ఏమైనా మాట్లాడుకోవాలి అంటే తర్వాత మాట్లాడదాం. ముందు మీరు మీ గదిలోకెళ్ళండి అని కోపంగా అన్నది అనసూయమ్మ. ఇది మా ఇంట్లో పని మనిషిగా పనిచేసింది. అప్పుడు నేను చెప్పిన ప్రతి పని చేసేది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొమ్ములేమీ పెరగలేదు. నేను చెప్పిన పని చేసి తీరాల్సిందే. జస్ట్ ప్లేస్ మారింది అంతే. ఇది ఎప్పటికీ మా పని మనిషి. ఈ విషయంలో ఎవ్వరు చెప్పినా నేను వినను. నా పనులన్నీ ఈ మైథిలినే చెయ్యాలి. నా నుంచి మా బావని దూరం చేసింది.
ఇప్పుడు కూడా ఏదో ప్లాన్ చేసి ఇక్కడికొచ్చింది. ఏంటి బావా, నేను చెప్పేది కరెక్టే కదా అంటూ సంతోష్ని అడిగింది సరియు. అవునవును. మనం రాత్రి మాట్లాడుకున్నాం కదా! ఏం చేయాలో, ఎలా చేయాలో తర్వాత ఆలోచిద్దామనుకున్నాం కదా! సరయూ అంటూ మైథిలి వైపు ఓరకంటితో చూస్తూ అన్నాడు సంతోష్. సంతోష్ ఆ మాటలు తనకే చెబుతున్నాడు అన్న సంగతి మైథిలికి అర్థమైంది. సంతోష్ అలా మాట్లాడగానే సరయూకి ఎక్కడలేని ఆనందం కలిగింది. నువ్వు ఆ మాట మీదే ఉండు బావా. దీని సంగతి నేను చూసుకుంటాను. వినిపించింది కదా బావ ఏం చెప్పాడో? లగేజ్ లోపల పెట్టి నాకు, అత్తయ్యకి జ్యూస్ తీసుకొనిరా అంటూ ఆర్డర్ పాస్ చేసింది సరియు. అవునవును, సరియు చెప్పింది నిజమే అని అన్నాడు సంతోష్. సంతోష్ నోట్లోంచి మాట పూర్తిగా బయటికి రాకముందే మైథిలి తన పవిటి చెంగును నడుము చుట్టూ చుట్టుకొని లేచి నిలబడి, లేవే, ముందు పైకిలే అని సరియు వైపు చిటికలు వేస్తూ అన్నది మైథిలి. మరి మనం మేడంగారిలోకి చంద్రముఖి ప్రవేశించింది. ఇక సరియు పరిస్థితి ఏంటో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ దాకా ఆగాల్సిందే. ఇట్స్ టైమ్ టు మైథిలి. మొత్తం అన్నింటికి రివెంజ్ తెచ్చుకోవడానికి మన మేడం సిద్ధమైపోయింది. కథ కనుక ఇంట్రెస్ట్గా ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎక్కువ మంది సపోర్ట్ చేస్తే రోజుకి 2 ఎపిసోడ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.